రామాపురం అనే ఊర్లో రాధమ్మ అనే బామ్మ తన మనవడు చింటూతో నివసిస్తుంది. చింటూకి అమ్మానాన్నలు లేకపోవడంతో రాధమ్మి తన బాధ్యతని చూసుకుంటుంది. ఒరే మనవడా, బారెడు పొద్దెక్కింది, ఇంకా లేవలేదేంట్రా? బడికి వెళ్ళడం మర్చిపోయావా ఏంటి? రాత్రైతే నేను చెప్పే సాహస కథలన్నీ వింటావు, తెల్లవారుజామున మాత్రం తొందరగా లేవు. ఏంట్రా నువ్వు, లేవరా? బామ్మ, నువ్వు చెప్పే సాహస కథలంటే నాకు చాలా ఇష్టం. బడికే కదా, నిమిషాల్లో రెడీ అయిపోతా చూడు అని చెప్పి చింటూ బడికి, రాధమ్మ పొలం పనులకి బయలుదేరుతారు. రాధమ్మ మనవడి చింటూ కోసం మంచి ఆహారాన్ని తయారు చేస్తుంది. ఇద్దరు కలిపి భోంచేస్తారు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకానొక రోజున ఏం జరిగిందంటే, చింటూ పెంచుకుంటున్న పక్షి రాజుతో కలిపి చింటూ ఒక ఆట ఆడాడు. చింటూ మిత్రమా, నువ్వు నన్ను పట్టుకో చూద్దాం. అలా వాళ్ళిద్దరూ ఆటలో మునిగిపోయి చాలా దూరం వెళ్ళిపోతారు, దట్టమైన అడవిలోకి. ఇంకా చీకటి కూడా పడిపోతుంది. రాజు మిత్రమా, మనం చూస్తూ చూస్తూ చాలా దూరం వచ్చేసాం. దట్టమైన అడవిలోకి ఇంత రాత్రి సమయం మనం మాత్రమే ఉన్నాం. మన చుట్టూ చూస్తే ఎవరూ లేరు మిత్రమా. ఇలాంటి దట్టమైన అడవిలో రాత్రిపూట ఉండడం అంత మంచిది కాదు. ఇక్కడ అడవి జంతువులు ఉంటాయి కాబట్టి ఆ దూరంలో ఏదో గృహ కనబడుతుంది. దానిలో వెలుతురు వస్తుందంటే ఎవరో ఉండే ఉంటారు. మనం ఈరోజు రాత్రికి అక్కడ తలదాచుకుందాం. రేపు తెల్లవారుజామున అయ్యేసరికి మనం బయలుదేరిపోదాం. తొందరగా పద, ఆ వెలుతురు వైపు వెళ్దాం. నువ్వు భయపడకు మిత్రమా, నీతో పాటుగా తోడుగా నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఏమీ కాదు. అయినా ఇలాంటి దట్టమైన అడవిలో ఇలాంటి సమయంలో అక్కడ ఎవరు నివసిస్తున్నారో ఏంటో చూద్దాం పద, తెలుసుకుందాం ఎవరేంటో. ఇలా అనుకొని చింటూ ఇంకా రాజు ఇద్దరూ కలిపి ఆ వెలుతురు కనిపిస్తున్న గుహ వైపు వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారు.